మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు ఈరోజు మనము బంకమట్టితో బొమ్మలు తయారు చేయడం తెలుసుకున్నామా? ఆల్రెడీ మనం ఇప్పుడు బంకమట్టి అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది? బంకమట్టి చెరువుల్లో ఉంటుంది. దాన్ని తోకొచ్చి దాన్ని బాగా చిన్న చిన్న పిలకలు చేసి దానిపైన నీళ్లు పోసి బాగా ఇట్లా పిసికి దాని మీద మూత వేసి పడితే ఇట్లా తయారవుతుంది అనమాట. చూడండి, బంకమట్టే కాదా ఇది? ఇప్పుడు ఈరోజు మనము ఈ బంకమట్టితో ఏమేమి బొమ్మలు చేస్తామనేది మనం తెలుసుకుందామా పిల్లలు? ఇప్పుడు బంకమట్టితో కుండలు ఉన్నాయా లేదా మీ ఇంట్లో? ఉన్నాయా? తొట్టులు ఉన్నాయా? మూతలు ఉన్నాయా? పెద్దది ఇది ఉంటుంది కదా, బియ్యం వడ్లేసి పెట్టేది గాది ఉందా లేదా? అది కూడా బంకమట్టితో చేసి ఉంటారు. అలాగే పెద్ద పెద్ద తొట్లు కూడా బంకమట్టితో చేసి ఉంటారు. అలాగే పిల్లలు కూజాలు చూసారా మీరు? కూజాలు ఉంటాయి ఎండాకాలంలో. కూజాల్లో నీళ్లు పోసి పెడితే చల్లగా ఉంటాయి తాగడానికి. అలాగే రకరకాల బొమ్మలు, దీపాంతులు, తర్వాత ఇంకా ఏమేమి బొమ్మలు చేస్తారో బంకమట్టితో మీరు చెప్పండి. ఏమేమి బొమ్మలు చేస్తారు నాన్న? వినాయకుని బొమ్మ, ఇంకా అయ్యప్ప స్వామి బొమ్మ, ఇంకా ఖుషి ఏమేమి బొమ్మలు చేయొచ్చు? గణపతి బొమ్మ. నువ్వునా ఫస్ట్ నువ్వు చెప్పు, ఏమేమి బొమ్మలు చేస్తావు? వినాయకుడు. ఇప్పుడు బంకమట్టి మీ దగ్గరికి ఇచ్చాం కదా, మీరందరూ కూడా బంకమట్టితో బొమ్మలు చేసి ఇక్కడ పెట్టారు కదా. అందరూ చూడండి, ఇదేమిది పిల్లలు? ఇదేమిది? ఇదేం నాన్న? బంకమట్టితో ఇదేం చేస్తాం? ఇదేమిది? మూత ఏమిది? ప్లేటా? వెరీ గుడ్. ఇది చూడండి, ఏమిది? ఏమన్నా ఇది? పెనుమేనా? ఈ పెనుములో మనము ఏం వేస్తాము? శనగగింజలు వేస్తాము. తర్వాత వచ్చి పప్పులు వేయించుకోవచ్చు, మిరపకాయలు వేయించుకోవచ్చు. ఇంకా ఇవన్నీ దీంతో వేయించుకుంటామా లేదా? బోండాలు చేస్తాం. వెరీ గుడ్, బోండాలు చేస్తాము. దాంట్లో పెనుములో బజ్జీలు చేస్తాము, మురుకులు చేస్తాము, తిరగబాటు చేసుకుంటాము. వీటికి పెనుము కావాలా వద్దా మనకి? అలాగే ఇక్కడ ఏముంది పిల్లలు? ఇదేమిది? చూపించండి మా. ఇదేమి? ఏమన్నా ఇది? గరిటె. గరిటె ఏం అవసరం ఇది? గరిటె మనకి ఏమిటికి? గరిటె మెత్తేకి సాంబార్ కలబెట్టేకి. చూడండి, దీంట్లో మనం సాంబార్ ఉంది అనుకో, ఇట్లా కలబెట్టల్లా వద్దా? చూడండి, గరిటెనా ఇది? వెరీ గుడ్. ఇది పొయ్యేనా? చూడండి, పొయ్యి చూడండి. అశు పొయ్యి చూడండి మా. చూడనా భద్రిక వికాస్ చూడండి, పొయ్యి చూడండి, పొయ్యి. ఇది వచ్చి దాని మీద పెట్టి మనం వంట చేసుకుంటామా లేదా? పొయ్యిలో ఉన్నాయా పొయ్యిలు మీ ఇంటి దగ్గర ఇట్లాంటివి? అంతా ఇప్పుడు గ్యాస్ స్టవ్. వెరీ గుడ్. ఇక్కడ కూడా పొయ్యి ఉంది చూడండి. అలాగే వెరీ గుడ్. ఇప్పుడు ఇదేమ్మా? ఇది బల్లి. చూడండి, బల్లి చేసినాం. చూడండి, బల్లి చూడండి. గోడ మీద బల్లి ఉంటుంది కదా, ఉంటుందా లేదా బల్లి ఈ మాదిరి? అయ్యో, బల్లిని చూసారా మీరు? వెరీ గుడ్. ఈ బల్లే ఇది, ఆ బల్లే అది. అలాగే ఇదేమిది? పాము. చూడండి, పాము చూడండి మా పిల్లలు. అయ్యో అవును కదా, మర్చిపోయినాను బంగారు. వెరీ గుడ్, వెరీ గుడ్ బాయ్. అవునవును నాన్న. ఇదన్నా ఇది పామా? ఇక్కడేముంది పాముకి? ఏమిది పరిగెత్తా ఉందా? సరే, నెక్స్ట్ ఇదేమమ్మా? ఇదేమిది? గ్లాసా? వెరీ గుడ్. చూడండి, ఇది గ్లాస్ అని. చూడండి, నీళ్ళు తాగచ్చా మనము ఉంచుకొని? వెరీ గుడ్. తర్వాత వచ్చి ఇదేమి? చపాతీ పీట. ఏం చూడండి, చూడండి చపాతీ ఇప్పుడు మనము ఇట్లా రుత్తామా పెట్టి ఇంట్లో? చూడు పవన్, రుత్తామా లేదా? ఏమ్మా? నెక్స్ట్ ఇదేమిది పిల్లలు? ఇదేం పిల్లలు? ఇదే చూడండి, గుడి. ఏం గుడినా నిశాంతో? ఏం గుడినా ఇది? వినాయకుని గుడి, శివలింగం. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడమ్మా? ఇక్కడ వినాయక దేవుడు. వెరీ గుడ్. ఏం నాన్న? వెరీ. ఇది చిన్న గరిటె. చూడండి ఎంత బాగుందో. చూడండి లిశాంత్, మీరందరూ ఇప్పుడు ఏమేమి చేస్తారో ఒకసారి చూపించండి. చూపించండి. ఇదేమి? ఇది ఎత్తుకో, చేతికి ఎత్తుకో. ఏమది చెప్పు? ఏమది? పాత్ర అని చెప్పు, గట్టిగా చెప్పు. పాత్ర. దానికి ఇప్పుడు మూత వేయాలా వద్దా? మనము వేయాలా వద్దా? ఉందా? దీనికి మూత వేసినాం. చూడండి, పాత్రకు మూత వేసినాం. వెరీ గుడ్. పొయ్యి చేసినాం. నువ్వు చూపించిపోవని ఏమి? ఇవి స్తంభాలా? వెరీ గుడ్. నువ్వు ఏం చేసినావు బాబు? అది వెరీ గుడ్, వెరీ గుడ్. పొయ్యి చేసినాడు పవన్. నెక్స్ట్ శశాంక్, నువ్వేం చేస్తావు? చూపించమా. చెప్తున్నా శశాంక్, ఏమది? ఏమది?
ఏమది? వినాయకుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ అబ్బాయి ఏదో ఒకటి చేశారు. నువ్వేమది? ఆ పక్క చూస్తా ఉంది ఏమన్నది? ఏమది? అమ్మో చెప్పు. ఎక్కడో చూస్తా ఉంది, పెద్దది అది. ఏమది? బిల్ల. వెరీ గుడ్. నువ్వు చూపించు బాబు, నువ్వు ఎత్తు, ఏదో ఒంట్లెత్తు పైకి. గోళీలా? గోళీ ఉంటా. వెరీ గుడ్. నువ్వు చూపించినానా? నువ్వు చూపించమా. ఏమవి? పొయ్యి. వెరీ గుడ్. నువ్వు చెత్తుమా. శ్రీవిధి ఎత్తు. ఏం బంగారు అది? వెరీ గుడ్. పొయ్యి. వెరీ గుడ్. అబ్బాయి పొయ్యి చేశాడు. నువ్వు ఎత్తునానా? చపాతీ పెట్టగానే ఎత్తుమా. ఎత్తు. నెక్స్ట్ నువ్వు చూపించమా. నువ్వు చూపించిన. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఎత్తు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎత్తుమా. వెరీ గుడ్. లిశాంత్ ఎత్తు. కాబట్టి పిల్లలు మనము మాట్లాడకూడదు ఎవరు. చూడండి అందరూ, మనం బంకమట్టితో బొమ్మలు తయారు చేయడము నేర్చుకున్నామా లేదా? ఈరోజు నేర్చుకున్నామా లేదా? ఇప్పుడు అందరూ కూడా మీ ఇంటి దగ్గర బంకమట్టి ఉంటే ఎప్పుడైనా అమ్మలకు చెప్పి వారంలో ఒక రోజు బంకమట్టి తీసుకొచ్చి వాటిని అంతా కూడా మనము బొమ్మలు తయారు చేసుకోవచ్చు. తయారు చేసి రంగులు పూయొచ్చు. రంగులు పూసి ఎండబెట్టి వాటిని కాల్ చేసి ఎత్తుకొస్తారా పిల్లలు? ఇప్పుడు బంకమట్టి చూడండి. ఇప్పుడు మనం ఇన్ని బొమ్మలు తయారు చేస్తాం బంకమట్టితో. ఇదేమిది? ఇదేమిది? బంకమట్టి. ఇదే ఇది ఏమి ఆకారం చెప్పండి? పసుపు కొమ్ము. ఏమిది? పసుపు కొమ్ము. అవునా కాదా? ఇదేమిది? ఇదేం బాబు? రింగా? మనం రింగ్ ఆట పడతాం కదా, చూడండి. రింగ్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇదేమిది? ఎవరు ఇక్కడ? మనిషి బొమ్మ చూడండి, భలే ఉంది కదా. చూడండి బాబు వికాసు, చూడు. మనిషేనా అనిపిస్తుంది మీకు? మనిషి ఎవరు? ఆడ మగ? ఇక్కడ ఆడంట. చూడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఎవరు నాన్న? ఇక్కడ ఎవరు? వినాయకుడు. చూడండి, సూర్యుడు బాగా వినాయకుడికి వెలుతురిస్తున్నాడు. సూర్యుడు చూస్తున్నారా? సూర్య భగవానుడు ఆకారం బాగానే ఉందా? వెరీ గుడ్. ఏమదే? ఈమా పొయ్యి. ఇది పొయ్యి. చూడండి. వెరీ గుడ్. కాబట్టి మా పిల్లలందరూ కూడా చక్కగా ఈరోజు బంకమట్టి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల అందరూ కూడా బాగా చేతులతో బంకమట్టిని పిసికి రకరకాల బొమ్మలు తయారు చేశారండి ఈరోజు మా పిల్లలు, మా ప్రీ స్కూల్ పిల్లలు. ఓకే అండి పిల్లలు, వెరీ గుడ్. రేపు మళ్ళీ వేరే బొమ్మలు తయారు చేసుకుందామా? ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్.